ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ప్రథమ గవర్నమెంట్ హాస్పిటల్కు అకస్మాత్తుగా శోరభ శర్మ అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్కు వచ్చినటువంటి పేషెంట్లు మాట్లాడుతూ They will only procure the ఇక్కడ సీసీ రోడ్ మనకి వేయించుంటాయి ఇంకా నీట్గా ఉంటాయి సార్. మన డాంబర్ రోడ్ ఇచ్చడం దానివల్ల అంబులెన్స్ రావడం. ఇప్పుడు ఉన్న రోడ్డు మొత్తం కొలాప్స్ అయింది. అక్కడ ఉన్న హాస్పిటల్ ఉంది, లోపలికి అంబులెన్స్ వచ్చేటప్పుడు ఎమర్జెన్సీ ఉంటారు కదా పేషెంట్స్, వాళ్ళని స్ట్రెచ్చర్ పని దించేటప్పుడు కానీ స్ట్రెచ్చర్ పని ఎక్కించేటప్పుడు కానీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చూడండి, మీరే వచ్చి బయటకు చూడండి, మొత్తం బురద నీళ్ళు మొత్తం ఆగిపోయి ఉండడం, ఈ ఆటో పార్కింగ్లు మొత్తం ఇక్కడ లోపలికి హెవీ వెహికల్స్ రావడం చూస్తాం. ఇప్పుడు చూస్తాం చూడండి సార్, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది, కంప్లీట్ అనేది కూడా ఎవరు లేరు ఇక్కడ చెప్పడానికి కూడా. సో మీరు వచ్చేసరికి కరెక్ట్ సమయంలో చెప్తున్నాం. ఇంతకుముందు కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉండేది, కొంచెం సాల్వ్ అయింది, మళ్ళీ ఒకసారి రిపీట్ కాకుండా మీరు కూర్చోండి, అది కూర్చోండి. టోటల్ 10 24 hours ఒక 5 years